అమలాపురంలో సామాజిక బాధ్యతగా శ్రీ కళా వెంకట్రావు కోఆపరేటివ్ సొసైటీ భారీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. సొసైటీ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిపుణులైన వైద్యులతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన రోగులకు ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయించినట్లు సొసైటీ చైర్మన్ అల్లాడ శరత్ బాబు వెల్లడించారు. పేద ప్రజలకి కంటి పరీక్షల నిమిత్తం పరీక్షల అనంతరం కలదోలు ఇవ్వటానికి, కలదోళ్ళకి కాకుండా ఆపరేషన్ చేయవలసి వస్తే ఆపరేషన్ చేయడానికి ముఖ్యమైన ఏలూరు ఆశ్రమం వారు డాక్టర్స్, ప్రసిద్ధి చెందిన డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేయడానికి ఆయన అన్నీ సమకూర్చి ఈ రోజునే ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే కంటి ఆపరేషన్ మనం చేసుకుంటే ఏలూరు ఆశ్రమం 40,000 రూపాయలు అవుతుంది. ఇది అందరూ గమనించాలి. అటువంటిది మన చట్టబాబు గారి ఆధ్వర్యంలో పెద్దబాబు ఏనాడు లేదు ఈనాడు తీసుకొచ్చారు. ఆయనకి వారి కమిటీ వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే దీన్ని సహకరించిన కంటి డాక్టర్ల వారి నర్సులకి, సిబ్బందికి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని ఇటువంటి ప్రజలకి, పేద ప్రజలకి ఆరోగ్యం ఇటువంటి అవకాశాలు ఏముంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో వ్యాధికో ఇంకో వాటికి అవకాశం ఉంటే దాన్ని పరిశీలిస్తారని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఐ క్యాంప్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఆశ్రమం వాళ్ళు ఎవరికి ఆపరేషన్ పడితే వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్లు చేసేలాగా ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళే ఆశ్రమం ఐ క్యాంప్కి తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సాయంకాలం వరకు ఉంటుంది. ఎంతమంది పేషెంట్స్ వస్తే అంతమంది చూసి ఎవరికి కళ్ళజోళ్ళు పడతాయి, ఎవరికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలా అని చెప్పి నిర్ధారించి డాక్టర్స్, ఎఫిషియెంట్ డాక్టర్స్ వచ్చారు, వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు. అందువల్ల అది ఉపయోగించుకోమని చెప్పి మేము మా సొసైటీ తరఫున కళ్ళజోళ్ళు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మా సొసైటీ తరఫున కళ్ళజోళ్ళు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం మా సొసైటీ తరఫున జరగటానికి ఆశ్రమం డాక్టర్స్ సహకరించినందుకు వారికి, మా పట్టణ పార్టీ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఐ క్యాంప్